హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శేఖర్. వెల్కమ్ టు బిఎస్ఆర్ స్టడీ పాయింట్. నేను గత వీడియోలో టీఎస్ టెట్ 2022లో పేపర్ 1 పేపర్ 2 పైన అనాలసిస్ చేయడం జరిగింది. అలాగే ఈ టెట్లో ముఖ్యంగా ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఎన్ని మార్కులు కేటాయించబడింది, దాంట్లో ముఖ్యంగా ప్రధానమైనటువంటి విభాగము తెలుగు. ఈ తెలుగు విభాగంలో పట్టు సాధించడం ఎలా, ఎక్కువ మార్కులు తెచ్చుకునేటటువంటి స్కోప్ ఉన్నటువంటి తెలుగులో ఎక్కువ మార్క్స్ తెచ్చుకునేటటువంటి స్కోప్ ఉన్నటువంటి ఏరియా ఎక్కడ ఉంటాయి, తదితర అంశాలపైన తెలుగు అంత ఈజీ కాదు, సిలబస్ పట్టు తెలుగులో మంచి మార్క్స్ కొట్టు అనే క్యాప్షన్తో గత క్లాసులో వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోను అతి తక్కువ కాలంలోనే చాలామంది మీరందరూ కూడా ఆదరించి అభిమానించినందుకు చాలామంది కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయడం జరిగింది. మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మిత్రులారా, ఈరోజు మరి మనం చేసేటటువంటి వీడియో ఏంటి అని అంటే, అసలు టెట్లో ఎక్కువ అంటే ఇప్పటి వరకు మనకు టెట్ జూన్ 12వ తారీఖు ఉన్నప్పుడు ఇప్పటికీ మనకు ఉన్నటువంటి డ్యూరేషన్ 43 డేస్ ఉన్నాయి. సో ఈ 43 డేస్ అంటే ఇప్పటికే దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి ఈ సీరియస్ ప్రిపరేషన్లో చాలా బుక్స్ చదువుతూ చాలామంది తరోలుగా చదువుతున్నటువంటి మనం క్యాండిడేట్స్ను మనం గమనిస్తుంటాం. మరి ఇంత సీరియస్ ప్రిపరేషన్ ఈ మూమెంట్లో ముఖ్యంగా చదవడంతో పాటు ప్రాక్టీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ మేక్స్ ఏ పర్ఫెక్ట్ అని అంటారు. సో కాబట్టి ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. మరి ఆ ప్రాక్టీస్ అనేది మనకు బయట మోడల్ పేపర్స్ దొరుకుతాయి. అట్లాగే ముఖ్యంగా ప్రధానంగా ప్రీవియస్ పేపర్స్, గతంలో ఏవైతే ఎగ్జామ్స్లో వచ్చినాయో ఆ ప్రీవియస్ పేపర్స్ని కనుక మనం వాటిని బాగా అన్వయించుకొని వాటిని బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మనకు ప్రశ్నలు అడిగే విధానము, ప్రశ్నల సరళి ఎట్లా అడుగుతున్నాడు, ఏ స్థాయిలో అడుగుతున్నాడు అనేది అంచనా వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి దీనివల్ల అంటే ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల సిలబస్ పైన అట్లాగే సబ్జెక్ట్స్ పైన క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా టెట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, టెట్ ఎగ్జామ్ పైన ఒక ధీమా కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రీవియస్ పేపర్స్ను ఈరోజు మనం గత 2012 సంవత్సరం నుంచి 2017 వరకు, అంటే 2012, 2016, 2017 ఈ సంవత్సరంలో అడిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ పైన మనం ఈరోజు క్లాసు చెప్పే ప్రయత్నం చేద్దాం. అయితే ముఖ్యంగా మిత్రులారా, ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు, వింటున్నటువంటి వాళ్ళు, నేను ఈ ప్రీవియస్ పేపర్స్ పైన పూర్తిగా కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్, అంటే ఒక క్వశ్చన్, ఆ క్వశ్చన్కు 4 ఆప్షన్స్, ఆ 4 ఆప్షన్స్ మీద కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న సందర్భంలో అక్కడక్కడ కొంత మనకు గ్రామర్ పార్ట్లో ఉన్నటువంటి టాపిక్స్ పైన కూడా నేను డిస్కషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా మీకు వీలుంటే మీరు మామూలుగా రన్నింగ్ నోట్స్ కూడా రాసుకోవడానికి ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే మన ఈ ప్రీవియస్ పేపర్లో ప్రధానంగా ఏంటంటే గ్రామర్లో మనకు ఎక్కువ మార్కులు రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రీవియస్ పేపర్స్ను గ్రామర్ పార్ట్లో ఉన్నటువంటి ఏవైతే ఏరియాస్ ఉన్నాయో అవి చెప్పడానికి కోసం ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ముందుగా ఏపీ టెట్ 2012 ఇది పేపర్ 1. ఈరోజు మనం డిస్కషన్ చేస్తున్నది పేపర్ 1 మాత్రమే. పేపర్ 1 2012, పేపర్ 2 2016, పేపర్ 3 2017. ఈ 2012, 16, 17 ఈ 3 సంవత్సరాలకు సంబంధించి పేపర్ 1 మాత్రమే ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. సో కాబట్టి మిత్రులారా, ముందుగా ఏపీ టెట్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2012లో టెట్ నిర్వహించడం జరిగింది. సో దాంట్లో ఉన్నటువంటి ముఖ్యంగా మనకు గ్రామర్ పార్ట్, ఈ గ్రామర్ పార్ట్లో పదజాలము, భాషాంశాలలో మనకు ఏ ప్రశ్నలు ఇచ్చిండు, ఏ టైప్ ఆఫ్ ప్రశ్నలు ఇచ్చిండు, ఆ ప్రశ్నలను మనం ఎక్స్ప్లెనేషన్తో పాటు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాను. సో ముందుగా మనకు పఠనావగాహనలో జనరల్గా మనకు పద్య భాగం ఇస్తాడు, గద్య భాగం ఇస్తాడు.
చాలా వరకు అంటే ఇప్పటి వరకు మనం 2012 నుంచి 17 వరకు చూసినట్లయితే పద్య భాగంలో మనకు అక్కడక్కడ గ్రామర్ పార్ట్ ఇస్తున్నాడు, గద్య భాగంలో కూడా 1-2 ఇస్తున్నాడు. సో ఇక్కడ మనకు ఏపీ టెట్ 2012లో అడిగినటువంటి ప్రశ్న, ఒక గద్య భాగంలో అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ముందుగా ఈ గద్యంలో వాడిన జాతీయం, ఈ గద్యంలో వాడిన జాతీయం అనేది చెప్పడం అనేది ప్రశ్న ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆప్షన్ 1 అధమ విషయం, ఆప్షన్ 2 దుర్ముహూర్తం, ఆప్షన్ 3 నేల విడిచి సాము, ఆప్షన్ 4 యావత్తు. అయితే ఇక్కడ మనకు టాపిక్ జాతీయం అనే టాపిక్ ఉంది కాబట్టి అసలు జాతీయం అంటే ఏంటి అనేది మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. అసలు జాతీయం అంటే భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అంటారు. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్న మిత్రులారా, భాషలోని ఏదైనా ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అంటారు. దీనికి పలుకుబడి, నానుడి అనే ఇతర పేర్లు కూడా ఉన్నవి. అంటే మరి ఈ జాతీయాలను ఎందుకు మనం ఏదైనా ఒక భాషలో జాతీయాలను ఎందుకు వాడతాం అని అనుకున్నప్పుడు, ఈ జాతీయాలు వాడడం వల్ల ఆ భాషకు ఒక అందం, ఒక సౌందర్యం, ఒక సొగసు అనేది చేకూరడం జరుగుతుంది. కాబట్టి జాతీయం అంటే అది మిత్రులారా. సో ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నలో ఈ గద్యంలో వాడిన జాతీయం ఏంటి అని అన్నాడు. ఇందులో సరైనటువంటి ఆన్సర్ ఏంటి అంటే నేల విడిచి సాము అనేది సరైనటువంటి ఆన్సర్. మనకు ఇంకా క్లియర్గా మనకు కావాలంటే మనకు 6వ తరగతి టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 82లో చెరువు అనే లెసన్ తర్వాత మనకు ఇక్కడ జాతీయాల గురించి, అసలు జాతీయం అంటే ఏంటి నిర్వచనాలు కానీ, సామెతల నిర్వచనాలు కానీ, సామెతలు అంటే ఏంటి, సామెతలు ఎట్లా ఉంటాయి అనే వాటి గురించి కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అది మీరు ఒకసారి రిఫర్ చేస్తే 6th క్లాసు తెలుగు బుక్ 6th క్లాసు పేజ్ నెంబర్ 82 చూస్తే సరిపోతుంది. తర్వాత ఇంకో క్వశ్చను చూద్దాం. ఇక్కడ మనం గ్లాసు పగిలింది అనే వాక్యంలోని క్రియ, గ్లాసు పగిలింది అనే వాక్యంలోని క్రియ. ఆప్షన్ 1 అసమాపక క్రియ, ఆప్షన్ 2 అకర్మక క్రియ, ఆప్షన్ 3 సకర్మక క్రియ, ఆప్షన్ 4 చేదర్థక క్రియ. అసలు ఇక్కడ మనకు క్రియ అంటే ఏంది? అసలు ఫస్ట్ క్రియ అంటే ఏంది అని అనుకున్నప్పుడు మన చిన్న ఉన్నప్పటి నుంచి అసలు మనకు ఏదైనా ఒక పనిని తెలియజేస్తే దానిని క్రియ అంటామని తెలుసు మనకు. అయితే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నల స్థాయిని బట్టి కనుక మనం గమనించినప్పుడు క్రియలో చాలా మనకు రకాలు ఉంటాయి. తర్వాత మనకు క్రియాభేదాల్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి. సో కాబట్టి దీన్ని మనం చాలా విశ్లేషణాత్మకంగా తెలుసుకోవడం, లోతుగా తెలుసుకోవడం ఎంతైనా అవసరం. క్రియ అంటే ఏదైనా ఒక పనిని, స్థితిని తెలియజేసేదాన్ని క్రియ అంటాం. మరి ఈ క్రియాపదం యొక్క మూల రూపం దీన్ని ఏమంటారంటే ధాతువు అని కూడా అంటారు. ఇంగ్లీష్లో రూట్ అంటారు. క్రియాపదానికి ఏంటి అని అంటాడు, క్రింది వానిలో అంటాడు ధాతువు. ఇది సంస్కృతంలో దీన్ని ధాతువుగా మనం చెప్తాం. అయితే ఇక్కడ మనం కనుక చూస్తే మనకి ఇక్కడ ఆప్షన్లో అసమాపక క్రియ, అకర్మక క్రియ, సకర్మక క్రియ, చేదర్థక క్రియ అని ఇచ్చిండు. గ్లాసు పగిలింది అనే వాక్యంలోని క్రియ ఏంది అన్నాడు. సో కాబట్టి ఇక్కడ మనం ఈ ఆప్షన్స్ కనుక మనం గమనించినప్పుడు అసమాపక క్రియ అంటే ఏంది అంటే వాక్యార్థము పూర్తి కాని క్రియాపదాలనే అసమాపక క్రియాపదాలు అంటారు. అకర్మక క్రియ అంటే కర్మ లేనిదే అకర్మక క్రియ. సకర్మక అంటే కర్మ ఉంటే దాన్ని సకర్మక అంటారు. ఇక చేదర్థక క్రియ అంటే క్రియాభేదాలలో మనకు ఉంటాయి. ఇవి ఏంటివి? మన చేదర్థకము, క్వార్థకము, తర్వాత శత్రార్థకము, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు గ్లాసు పగిలింది అనే వాక్యంలోని క్రియ ఏంటి అంటే ఇక్కడ గ్లాసు పగిలింది అన్నప్పుడు దీంట్లో మనకు కర్మ ఉందా అంటే లేదు. గ్లాసు పగిలింది, ఎట్లా పగిలింది, అది ఎవరు వలగొట్టిరు
అనేది మనకు అక్కడ కారణం లేదు, కాబట్టి కర్మ లేదు అక్కడ. కాబట్టి ఇది సరైనటువంటి ఆన్సర్ ఏంటి అంటే అకర్మక క్రియ. గ్లాసు పగిలింది అనేది దానికి సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే అకర్మక క్రియ. తర్వాత వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా చాలామందికి పారతంత్రం పోలేదు అన్న వాక్యంలోని అసమాపక క్రియ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా చాలామందికి పారతంత్రం పోలేదు, ఈ వాక్యంలో ఉన్నటువంటి అసమాపక క్రియ. మనం అసమాపక క్రియ అంటే ఇంత ముందుకే చెప్పుకున్నాం. మనం చాలామంది అంటారు అసమాపక క్రియ అంటే ఏంటి, పని పూర్తి కాకపోతే అసమాపక క్రియ అంటారు. సమాపక క్రియ అంటే ఏంటంటే పని పూర్తి అయితే సమాపక క్రియ అంటారు. అది చాలా రాంగు నిర్వచనం మిత్రులారా, దాన్ని గమనించాలి. అసలు అసమాపక క్రియ అంటే ఏంటంటే వాక్యార్థం పూర్తి కానటువంటి క్రియాపదం ఏదైతే ఉందో దాన్ని అసమాపక క్రియ అంటారు. వాక్యార్థం పూర్తి అయితే దాన్ని సమాపక క్రియ అంటారు. ఆ వాక్యం అనేది వాక్యార్థం అనేది పూర్తి కావాలి, దాన్ని సమాపక అంటాం. వాక్యార్థం పూర్తి కాకపోతే దాన్ని అసమాపక అంటాం. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఏంటంటే దేశానికి స్వాతంత్రం వచ్చినా చాలామందికి పారతంత్రం పోలేదు అన్న వాక్యంలోని అసమాపక క్రియ. దీనికి సరైనటువంటి ఆన్సర్ ఏంది అని అన్నప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. శత్రార్థక క్రియ, అనంతార్థక క్రియ, అప్యర్థక క్రియ, క్వార్థక క్రియ. సో ఇక్కడ దీనికి సరైనటువంటి ఆన్సర్ ఏంటి అంటే అప్యర్థక క్రియ. ఎందుకు అప్యర్థక క్రియ అని అన్నప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినా అంటుంది అక్కడ. అసలు అప్యర్థక అంటే ఏంటి అంటే అపి అంటే కూడా అని అర్థం. అపి అంటే కూడా అని అర్థం. దీంట్లో ఉన్నాయి వచ్చినా, తినినా, వెళ్ళినా, చదివినా, ఇటువంటివి. అంటే క్రియాధాతువుపై ఇనా అనే పదం చేరుతుంది. సో అది మనం గమనించాలి. మనకి ఇచ్చినటువంటి వాక్యంలో ఇక్కడ ఏమన్నాడు, స్వాతంత్ర్యం వచ్చినా అన్నప్పుడు నా అన్నప్పుడు ఈ నా అన్నప్పుడు అక్కడ మనకు ఇనా అనే మనకు ధ్వని మనకు అక్కడ తెలుస్తుంది. సో కాబట్టి ఇక్కడ సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే అప్యర్థక క్రియ. ఇప్పుడు ఉదాహరణకు బాగా చదివినా మంచి మార్కులు రాలేదు. దీనికి ఉదాహరణ బాగా చదివినా అంటే ఇనా అని ఉంది అందులో. అలాగే ఉదాహరణకి ఇంకోటి అబ్బాయి నచ్చినా అమ్మాయి నచ్చలేదు. అబ్బాయి నచ్చినా అమ్మాయి నచ్చలేదు అంటే నచ్చినా అనే మనకు అక్కడ పదం ఉంది. కాబట్టి దాన్ని ఈజీగా మనము అప్యర్థక క్రియ అనేది అర్థం చేసుకోవాలి. ఇది మిత్రులారా. తర్వాత ఇంకొక ప్రశ్న, నెక్స్ట్ 40వ క్వశ్చన్, రేపు పరీక్ష జరగవచ్చు అన్న వాక్యం, రేపు పరీక్ష జరగవచ్చు అన్న వాక్యం ఏమిటి? ఆప్షన్ 1 అన్మత్యర్థక వాక్యం, ఆప్షన్ 2 నిషేధార్థక వాక్యం, ఆప్షన్ 3 నిశ్చయార్థక వాక్యం, ఆప్షన్ 4 సంభావనార్థక వాక్యం. ఇది మనకు వాక్యాలు రకాలు అనేది దాంట్లో నుంచి మనకి ఇవ్వడం జరిగింది గ్రామర్ పార్ట్లో. ఇది నేను ఇంతకుముందుకు ఫస్ట్ మీకు సిలబస్ చెప్పేటప్పుడే చెప్పిన. మనకు దాదాపుగా ఇక్కడ 7th క్లాస్ 7వ తరగతి గ్రామాల్లోని వేడుకలు, క్రీడా వినోదాలు ఆ లెసన్ తర్వాత 8th క్లాస్ ఫస్ట్ లెసన్ త్యాగనిరతి పాఠం తర్వాత మనకు పూర్తిగా వాక్యాలు రకాలు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రేపు పరీక్ష జరగవచ్చు అనేది ఏ రకమైనటువంటి వాక్యము అనుకున్నప్పుడు అన్మత్యర్థక వాక్యం. సరైనటువంటి ఆన్సరు అన్మత్యర్థక వాక్యం. మరి ఎట్లా గుర్తుపట్టాలి మనం అంటే ఒక్కటే మిత్రులారా, ఇచ్చినటువంటి వాక్యంలో వచ్చు, మీరు రావచ్చు, మీరు వెళ్ళవచ్చు, మీరు తినవచ్చు, చివరగా మనకు వాక్యంలో వచ్చు అనే పదం ఉందనుకో ఖచ్చితంగా అది అన్మత్యర్థక వాక్యమే. లోపలికి రావచ్చు, మీరు కూర్చోవచ్చు, ఇట్లా ఈ రకమైనటువంటి వాక్యం ఉంటుంది, దాన్ని అన్మత్యర్థక వాక్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 46వ క్వశ్చన్ చూద్దాం మనం. రవి తన పనేదో తాను చేసుకుంటానన్నాడు అన్న వాక్యం, రవి తన పనేదో తాను చేసుకుంటానన్నాడు అన్న వాక్యం ఏమిటి అన్నప్పుడు ఆప్షన్ 1 ప్రత్యక్ష వాక్యం, ఆప్షన్ 2 పరోక్ష వాక్యం, ఆప్షన్ 3 కర్మణి వాక్యం, ఆప్షన్ 4 క్రియారహిత వాక్యం. ఇది మనకు ప్రత్యక్ష కథనము, పరోక్ష కథనము. మరి దీన్ని అసలు ముందు ఈ వాక్యం ఇది ఏ వాక్యంలో ఉంది అని కూడా మనం తెలుసుకోవాలి. రవి తన పనేదో తాను చేసుకుంటానన్నాడు అంటే ఇది ఎట్లా గుర్తుపట్టాలి? ఈ పలానా వాక్యం ఉంది, ఇది ప్రత్యక్ష కథనంలో ఉందా, పరోక్ష కథనంలో ఉందా? ప్రత్యక్ష కథనంలో
ఉందన్నప్పుడు మనకు ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి. ఇన్వర్టెడ్ కామాస్ ఉండి బయట అని అన్నాడు, అని చెప్పాడు, ఇట్లా చివర మనకు అని అనేది వస్తుంది. మనకు ఇంకోటి దాంట్లో నేను, నాది, నా యొక్క, నా అనే అక్షరం ఉంటే అది పక్క ప్రత్యక్ష కథనం. మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, రవి తన పనేదో తాను చేసుకుంటాను అన్నాడు. అక్కడ తన అని ఇచ్చిండు కాబట్టి ఇది ఆటోమేటిక్గా పరోక్ష కథనము. నేను, నాది, నా యొక్క అనే పదాలు ఉన్నప్పుడు, అక్షరాలు ఉన్నప్పుడు అది ప్రత్యక్ష కథనం అవుతుంది. వాటి ప్లేస్లో తన యొక్క, తను అనే పదాలు ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా పరోక్ష కథనం అవుతుంది. సో ఇది సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే పరోక్ష వాక్యం. తర్వాత 47వ క్వశ్చను వర్ణమాల ప్రకారం సరైనటువంటి వరుస అని అన్నాడు. వర్ణమాల ప్రకారం సరైనటువంటి వరుస అన్నాడు. చాకాట తాప, కతాట చతాప, కాటా చతాప, ఇంకేమేమో ఇచ్చాడు, కచట తప అని ఇచ్చిండు 4 ఆప్షన్స్. సో ఇక్కడ మనకు వర్ణమాల అన్నాడు కాబట్టి వర్ణమాల అనేది నేను ఇంతకుముందుకు ఫస్ట్ వీడియోలో నేను చెప్పినాను. అసలు వర్ణమాలలో మనకు ఖచ్చితంగా క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు నేను చెప్పినాను. అసలు వర్ణమాల అంటే ఏంటి, వర్ణమాలలో మనకు ఏమేమి ఉంటాయి అనేది ప్రధానంగా తెలుసుకోవాలి. వర్ణం అంటే ఒక్క మారుగా ఉచ్చరించడానికి వీలైనటువంటి ధ్వనినే వర్ణం అంటారు. ఒక్క మారుగా ఉచ్చరించడానికి వీలైనటువంటి ధ్వని వర్ణం. మరి వర్ణమాల అంటే ఏంటి, ఒక్క మారుగా ఉచ్చరించడానికి వీలైనటువంటి ఆ వర్ణాల సముదాయమే అక్షరం, అదే అక్షరమాల. మన తెలుగు భాషకు ఉన్నటువంటి అక్షరమాల, దాన్నే వర్ణమాల అంటాం. మన తెలుగు భాషకు వర్ణమాలలో మనకు ఉన్నటువంటి అక్షరాలు 56. మరి ఈ వర్ణమాలను మనం 3 రకాలుగా విభజించుకున్నప్పుడు అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. మళ్ళీ అచ్చులలో హ్రస్వ అచ్చులు, దీర్ఘ అచ్చులు. ఓకేనా. అచ్చులను ఏమంటారు, ప్రాణాలు అంటారు. మన తర్వాత దీంట్లో ఆ నుంచి ఔ వరకు అచ్చులు. మన తర్వాత ఈ ఏ ఓ ఔ వీటిని ఏమంటారు, వక్రములు. ఐ ఔలను వక్రతమములు. ఇట్లా మనకు దీంట్లో చాలా నాలెడ్జి మనకు చాలా విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి మిత్రులారా, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా తెలుగులో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి బాగా ఈజీగా ఉన్నటువంటి మనకు సబ్జెక్టు తెలుగు. కాబట్టి ఇది మనకు అందరికీ సుపరిచితమే. కాబట్టి ఖచ్చితంగా చిన్న ఉన్నప్పటి నుంచి మనం వర్ణమాలను నేర్చుకుంటాం. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే పోటీ పరీక్షల స్థాయిలో వర్ణమాలను చదివేటటువంటి, తెలుగును చదివేటటువంటి స్థాయి వేరుగా ఉంటుంది. కాబట్టి ఇది మీరు గమనించాలి. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వర్ణమాల ప్రకారం సరైనటువంటి సో కాబట్టి ఈ వర్ణమాల అనేది మనము చాలా వరకు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి మనకు ప్రశ్నలో వర్ణమాల ప్రకారం సరైనటువంటి వరుస అన్నాడు. కాబట్టి ఇక్కడ సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే కచట తప. మరి కచట తపలు ఏంటివి అంటే వర్గ యూపులలో ఉండేటటువంటి వర్గ ప్రథమ అక్షరాలు. వీటిని కచట తపలని పరుషాలు అంటారు. సో కాబట్టి ఇట్లా నేర్చుకోవాలి. తర్వాత 48వ క్వశ్చన్ వచ్చేసి కొలుకులు బహువచన పదానికి ఏకవచన రూపం. కొలుకులు బహువచన రూపానికి ఏకవచన రూపం కొలకు, కొలను, కొలికి, కొలక. సో ఇక్కడ ఏకవచనాలు, బహువచనాలు మనకు ఆల్రెడీ సిలబస్లో ఇచ్చింది ఇక్కడ మనకు భాషాంశాలలో. కాబట్టి ఏకవచనం అంటే ఏంటి, బహువచనం అంటే ఏంటి, ఆ తర్వాత నిత్య ఏకవచనాలు, నిత్య బహువచనాలు ఉంటాయి. సో ఇక్కడ మనకు కొలకులు అనే బహువచన పదానికి ఏకవచన రూపం ఏంటంటే కొలక అనేది సరైనటువంటి ఆన్సర్. తర్వాత 50వ క్వశ్చన్ వచ్చేసి ధృత ప్రకృతికము కాని మాట. ఈ క్రిందివానిలో ధృత ప్రకృతికము కాని మాట. ఆప్షన్ 1 కంటే, ఆప్షన్ 2 బాలుడు, ఆప్షన్ 3 నేను, ఆప్షన్ 4 తాను. సో ఇక్కడ సరైనటువంటి ధృత ప్రకృతికము కాని మాట ఏంటి అంటే బాలుడు. ఓకేనా మిత్రులారా. సో ఇక్కడ ధృత ప్రకృతికం అన్నాడు కాబట్టి అసలు ధృతం అంటే ఏంటి అంటే అనే వర్ణాన్ని ధృతం అంటారు. అంటే అవసరం లేనప్పుడు కలిగిపోయేది, నశించేదాన్ని ధృతం అంటారు. మరి ధృత ప్రకృతికం అంటే ఏంటి, ధృతం అంతంగా, ధృతం చివరగా ఉన్నటువంటి పదాల ధృత ప్రకృతికాలు. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో నేను అనేది ఉంది. అక్కడ నేను అనేది నీ, ను, అనే ఈ వర్ణాలు ధృతాలు అవుతాయి. సో కాబట్టి ఇక్కడ నేను అనే దాంట్లో అక్కడ ధృతం ఉంది, తాను అనే దాంట్లో ధృతం ఉంది. సో ఇక్కడ మనకు ధృతాలు లేని ధృత ప్రకృతికము కాని మాట అన్నాడు కాబట్టి బాలుడు అనే పదము ధృత ప్రకృతికము. తర్వాత
51వ క్వశ్చన్, సూది అన్న మాటకు ఇంజెక్షన్ అనే అర్థం ఏర్పడింది. ఇక్కడ జరిగిన అర్థ పరిణామం. సూది అనే మాటకు ఇంజెక్షన్ అనే అర్థం ఏర్పడింది. ఇక్కడ జరిగిన అర్థ పరిణామం ఏంటి అని అక్కడ ఆప్షన్స్ లక్ష్యార్థ సిద్ధి, అర్థ సంకోచము, అర్థ వ్యాకోచము, అర్థాపకర్ష. సో కాబట్టి ఇక్కడ అర్థ విపరిణామం మనకు స్పెషల్గా మనకు సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ భాషాంశాలలో లాస్ట్ చాప్టర్ ఇచ్చిండు అర్థ విపరిణామం అనేది. ఖచ్చితంగా ఇందులో నుంచి కంపల్సరీ మనకు బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థ విపరిణామం అంటే ఏంటి మరి అంటే మనకు కాలక్రమేణా అర్థంలో మార్పులు, మన కాలక్రమేణా భాషలో, తర్వాత వర్ణాలలో, తర్వాత వాక్యాలలో అనేక రకాలుగా కాలం మారుతున్న కొద్దీ మనకు అవన్నీ మారుతుంటాయి. సో దాంతోపాటు అర్థం కూడా మారుతుంది. దాన్ని కాలక్రమేణా అర్థం మార్పు చెందడమే అర్థ విపరిణామం అని మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఆప్షన్లు లక్ష్యార్థ సిద్ధి, అర్థ సంకోచము, అర్థ వ్యాకోచము, అర్థాపకర్ష ఇచ్చింది. మరి ఇక్కడ లక్ష్యార్థ సిద్ధి అంటే ఏంటి, అర్థ సంకోచం అంటే ఏంటి, అర్థ వ్యాకోచం అంటే, అర్థాపకర్ష అంటే ఏంటి అంటే ఆ లక్ష్యార్థ సిద్ధి అని అంటే ఏంటంటే దీనికి ఆధార, ఆధేయ, కార్యం, కారణం, లక్ష్యం, లక్షణం, సమన్వయం ఇవి లక్ష్యార్థ సిద్ధి యొక్క మనకు సంబంధం ఉండేటటువంటిది అన్నమాట అక్కడ. మరి అర్థ సంకోచం అంటే ఏంటి అంటే ప్రాచీనంలో విస్తృతార్థం ఉండి నేడు ఆధునికంలో పరిమితార్థం ఉంటే దాన్ని అర్థ సంకోచం అంటారు. అర్థ వ్యాకోచం అంటే ఏంటి, ప్రాచీనంలో పరిమితంగా ఉండి ఆధునికంలో విస్తృత అర్థం ఉంటే దాన్ని అర్థ వ్యాకోచం అంటారు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి సూది అన్న మాటకు ఇంజెక్షన్ అనే అర్థం ఏర్పడింది. ఇక్కడ జరిగిన అర్థ పరిణామం ఏంటి అని అన్నప్పుడు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి లక్ష్యార్థ సిద్ధి. ఎందుకు అంటే ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ముష్టి అనేది ఉందనుకోండి. ముష్టి అంటే ఏది, అక్కడ ముష్టి అంటే అక్కడ పిడికిలి బట్టి అడుగుతాడు, దాన్ని ఆధారం ఏమడుగుతాడు, భిక్షం అడుగుతాడు. సో అక్కడ భిక్షం అనేది ఆధేయం. అట్లాగే ఇక్కడ సూది అంటుండు కాబట్టి సూది అంటే ఏంటి, బట్టలు కుట్టుకునేది సూది, అక్కడ లక్షణం, సూది యొక్క లక్షణం చెప్పిండు అక్కడ. మరి అక్కడ దానికి ఉన్నటువంటి లక్ష్యం ఏంటి, డాక్టర్ ఉపయోగించేటటువంటి ఇప్పుడు రోగులకు సిరంజితో దాంతో మందు పెట్టి దాంతో ఏది రోగులకు ఎక్కించేటటువంటిది అక్కడ ఇంజెక్షన్, అదేంటి అక్కడ లక్ష్యం. సో కాబట్టి ఇక్కడ సూది అనేది సరైనటువంటి ఆన్సర్. సూది అనే దానికి సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ లక్ష్యార్థ సిద్ధి అనేది సరైనటువంటి ఆన్సర్. తర్వాత సర్పం 52వ ప్రశ్న, సర్పం అన్న మాటకు సరైనటువంటి పర్యాపదాలు. ఇక్కడ పాము, భుజగం, తాత, తర్వాత ఆశి, విషం, విషధరం, కాకోదరం, పన్నాగం, ఊరగం, ముఖం, కురంగం, సారంగం, భుజంగం ఇవన్నీ ఇక్కడ మనకి ఇచ్చిండు. సో ఇక్కడ మనకు సరైనటువంటి ఆప్షన్ ఆన్సర్ ఏంటంటే ఆశి, విషం, విషధరం, కాకోదరం అన్నదనేది ఇక్కడ మనకు సర్పం అన్న మాటకు సరైనటువంటి పర్యాయపదం ఉన్నటువంటి ఆన్సరు రెండోది అనమాట. తర్వాత 53వ క్వశ్చన్, ఆకాశ పురాణం అనే జాతీయానికి అర్థం ఏంటి అన్నప్పుడు మనకి ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చిండు. అష్టాదశ పురాణాల్లో ఒకటి, అష్టాదశ ఉప పురాణాల్లో ఒకటి, అర్థం పర్థం లేని ఊకదంపుడు ప్రసంగం, ఆకాశాన్ని గురించి చెప్పే గ్రంథం. సో ఇక్కడ ఆకాశ పురాణం అంటే జనరల్గా మనం జాతీయాలలో వాడుతుంటాం. మనం ఇక్కడ ఊళ్ళలో ఇక్కడ ఊకే ఆకాశ పురాణం చెప్తుంటాం అంటే అర్థం పర్థం లేకుండా ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్న సందర్భంలో ఈ ఆకాశ పురాణం అనే జాతీయాన్ని వాడతాం. సో ఇక్కడ సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే మనకు థర్డ్ ఆప్షన్ అర్థం పర్థం లేని ఊకదంపుడు ప్రసంగము. తర్వాత 54వ క్వశ్చన్, క్రియారహితం కాని వాక్యం. క్రియారహితం కాని వాక్యం విద్వానులు ఏది అని అడిగిండు. ఆప్షన్ 1 గిరిజనులు అమాయకులు, సముద్రపు లోతు అనంతం, ఊబిలో దిగకూడదు, కుచేలుడు శ్రీకృష్ణుడు స్నేహితుడు. ఇక్కడ సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే క్రియారహితం కాని వాక్యం. అంటే ఇక్కడ బాగా గమనించాలి, క్రియారహితము కానిది అంటుండు. క్రియారహితం అంటే క్రియ లేనిది. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి, మనకు ఇండైరెక్ట్గా క్రియాసహితం వాక్యమే అన్నట్టు ఇక్కడ మనం అంటే క్రియ ఉంటుంది ఖచ్చితంగా. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి థర్డ్ ఆప్షన్లో మనకు క్లియర్గా ఉంది. అక్కడ ఊబిలో దిగకూడదు అనేది క్రియారహితం కాని వాక్యం అనే దానికి సరైనటువంటి ఆన్సర్. సో ఇది మనకు 2012లో అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి గ్రామర్ పార్ట్లకు సంబంధించినటువంటి మనం డిస్కస్ చేసినాం. అయితే దీంట్లో ప్రశ్నల వెయిటేజ్ కనుక మనం గమనిస్తే పేపర్ 1లో మనం వెయిటేజ్ కనుక గమనిస్తే మనకు జనరల్గా దాదాపుగా అపరిచిత గద్యంలో 5 ప్రశ్నలు ఇచ్చిండు, దాంట్లో పదజాలం నుంచి ఒక ప్రశ్న ఇచ్చిండు,
అపరిచిత పద్యంలో 5 ప్రశ్నలు ఇస్తే దాంట్లో పదజాలం నుంచి ఒక ప్రశ్న ఇచ్చిండు, తర్వాత భాషాంశాల నుంచి 2 ప్రశ్నలు ఇచ్చిండు, తర్వాత చివరిగా ఇక్కడ మనకు పదజాలము, తర్వాత భాషాంశాలు. ఇది మొత్తం కనుక గమనిస్తే 2012 పేపర్ 1లో మనకు గ్రామర్ నుంచి 16 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది మిత్రులారా. సో కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు గ్రామర్ అనేది టెట్టులో చాలా ప్రధాన భూమిక పోషిస్తుంది. కాబట్టి గ్రామర్ పార్ట్ మీద చాలా ఇది ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత కంటెంట్ వచ్చేసి ఒక 8 మార్క్స్ ఇచ్చిండు. పెడగాజీ ఎట్లా ఉన్నా మనకు 6 మార్క్స్ ఇస్తాడు కాబట్టి మనకు అవి 8 + 6, ఈ గ్రామర్ పార్ట్లో 16, టోటల్గా 30 మార్కులు. సో ఇది మన 2012 టెట్టులు పేపర్ 1లో అడిగినటువంటి ప్రీవియస్ పేపర్ను మనము డిస్కషన్ చేసినాం. తర్వాత 2016 టీఎస్ టెట్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా వేసినటువంటి టెట్ 2016లో మనకు వేయడం జరిగింది. సో అది దాంట్లో పేపర్ 1లో ఫస్ట్ అపరిచిత గద్యం ఇచ్చిండు. దాంట్లో ఏమాత్రం మనకు గ్రామర్ పార్ట్ ఇవ్వలేదు. తర్వాత మనకు ఒక ప్రశ్న ఇచ్చిండు అక్కడ అపరిచిత గద్యంలో 5 ప్రశ్నలకు ఒక ప్రశ్న ఇచ్చిండు అక్కడ. 33వ ప్రశ్న, దీర్ఘ శ్వాసము భగ్నోత్సాహులు ఈ సమాస పదాలకు విగ్రహ వాక్యాలు అని అడిగింది. దీర్ఘ శ్వాసము భగ్నోత్సాహులు ఈ సమాస పదాలకు విగ్రహ వాక్యాలు అడగడం జరిగింది. అక్కడ ఆప్షన్ 1 దీర్ఘము వలన శ్వాస, ఉత్సాహము చేత భగ్నం, ఇదంతా ఒకటే. ఆప్షన్ 2 దీర్ఘము కొరకు శ్వాస, భగ్నులను ఉత్సాహులు. ఆప్షన్ 3 దీర్ఘమైన శ్వాసము, ఉత్సాహము భగ్నమైన వారు. ఆప్షన్ 3. 4th ఆప్షన్ దీర్ఘములైన శ్వాసము, ఉత్సాహము పెంపొందిన వారు అనేది ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ మరి సరైనటువంటి ఆన్సర్ ఏంటి అంటే దీర్ఘ శ్వాసము భగ్నోత్సాహులు అని అన్నాడు. కాబట్టి మనకి ఇక్కడ ఇది మనకు ఏంటి కర్మధారయ సమాసం ఉంది. మనకు ఇక్కడ దీర్ఘ శ్వాసము అంటే సమాసంలో మనకు ప్రధానంగా 2 ఉంటాయి తెలుసు అందరికీ. మొదటి పదాన్ని పూర్వపదం అంటాము, రెండో పదాన్ని ఉత్తర పదం అంటాము. ఇక్కడ మన పూర్వపదంలో దీర్ఘ శ్వాసము అంటే దీర్ఘమైనటువంటి శ్వాస అంటే అక్కడ విశేషణం ఉంది పూర్వపదంలో. సో కాబట్టి ఇక్కడ దీర్ఘమైన శ్వాసము, తర్వాత భగ్నోత్సాహులు అంటే ఉత్సాహము భగ్నమైనటువంటి వారు, ఉత్సాహము భగ్నమైనటువంటి వారు. సో ఇది మనకు సరైనటువంటి ఆన్సరు. మూడో ఆప్షన్ సరైనటువంటి ఆన్సర్. దీర్ఘమైన శ్వాసము, ఉత్సాహము భగ్నమైన వారు అనేది దీనికి సరైనటువంటి ఆన్సర్. తర్వాత 37వ క్వశ్చన్ వచ్చేసి ఏమి ప్లస్ అయ్యే, ఏమయ్యే ఈ సంధి కార్యం ఏంటి అని అన్నాడు అక్కడ. ఏమి ప్లస్ అయ్యే, ఏమయ్యే ఈ సంధి కార్యము ఏంటి అని అడిగాడు అక్కడ. ఆప్షన్ 1 నిత్యము, ఆప్షన్ 2 విభాష, ఆప్షన్ 3 వైకల్పికము, ఆప్షన్ 4 బహుళము. అంటే ఇక్కడ మనకు సంధి జరిగినటువంటి కార్యము అని అన్నాడు. సంధి పేరు ఇవ్వలేదు ఇక్కడ. నిత్యము, విభాష, వైకల్పికము, బహుళము. ఏమి ప్లస్ అయ్యే, ఏమయ్యే అని అన్నప్పుడు అక్కడ ఆన్సర్ వైకల్పికం. ఎందుకంటే ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికం. ఇది ఇత్వ సంధి. ఏమ్యాదులు అంటే ఏంటి? ఏమేమి, అవి, ఇవి మొదలైనటువంటి పదాలన్నీ కూడా ఏమ్యాదులు అంటారు వీటిని. సో కాబట్టి ఇక్కడ మనకు సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే వైకల్పికం. అయితే ఒక్కటి ఇక్కడ ఒక చిన్న బిట్టు బాగా పెట్టుకోండి మిత్రులారా. నిత్యము అనేది ఉత్వసంధి, వైకల్పికము అనేది ఇత్వసంధి, బహుళము అనేది అత్వసంధి. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 38వ క్వశ్చన్ మధ్యాహ్నము అజ్ఞానము. మధ్యాహ్నము అజ్ఞానము ఈ సమాసాలు వరుసగా ఏమిటి అని అన్నాడు. ఆప్షన్ 1 ద్వితీయ తత్పురుష సమాసం, బహువ్రీ సమాసం. ఆప్షన్ 2 బహువ్రీ సమాసం, అవ్యయభావ సమాసం. ఆప్షన్ 3 ప్రథమా తత్పురుష సమాసం, నైన్ తత్పురుష సమాసం. ఆప్షన్ 4 షష్ఠి తత్పురుష సమాసం, ప్రథమా తత్పురుష సమాసం. సో మరి ఇక్కడ ఆన్సర్ ఏంటి? మధ్యాహ్నము అజ్ఞానము. అజ్ఞానం అంటే మనకు తెలిసి ఎట్లా ఉన్నా జ్ఞానము కానిది. సో కాబట్టి ఇక్కడ నైన్ తత్పురుష సమాసం. నైన్ తత్పురుష సమాసం అంటున్నామంటే అక్కడ థర్డ్ ఆప్షన్ అనేది మనం ఈజీగా ఆన్సర్ పెట్టుకోవచ్చు. కానీ మధ్యాహ్నం అనేదానికి మనకు తెలియాలి. ఈ మధ్యాహ్నం అనేది ఇక్కడ మనకు ప్రథమా తత్పురుష సమాసం కిందికి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకు ప్రథమా తత్పురుష సమాసం, నైన్ తత్పురుష సమాసం. థర్డ్ ఆప్షన్ సరైనటువంటి ఆన్సర్. ఎందుకు మరి ప్రథమా తత్పురుష సమాసం అయితే మధ్యాహ్నం అంటే మనకు సమాసాలు మనకు భాషను బట్టి 3 రకాలు: సాంస్కృతికము, ఆర్చికము, మిశ్రమము. మరి పద ప్రాధాన్యతను బట్టి ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో
తత్పురుష సమాసాల కిందకి వచ్చేది ఇక్కడ మన ప్రథమ తత్పురుష సమాసం. అంటే మరి తత్పురుష సమాసం యొక్క నిర్వచనం ఏంటి అంటే ఉత్తర పదార్థ ప్రధానమైనటువంటిదే తత్పురుష సమాసాలు. ఉత్తర పదార్థ ప్రధానమైనటువంటివే తత్పురుష సమాసాలు. వీటిని వ్యధీకరణ సమాసాలను కూడా అంటారనమాట. సో కాబట్టి ఇక్కడ ప్రథమ తత్పురుషము అంటే డూము బూలు అని మనం విభక్తులలో చూసినాం కదా, అవి ప్రథమ తత్పురుష ప్రథమ విభక్తి కిందకి వస్తాయి. సో కాబట్టి ఇక్కడ మధ్యాహ్నము అని అన్నాడు కాబట్టి దీన్ని ఎట్లా మనం విగ్రహవాక్యం చేయాలి? అన్నము యొక్క మధ్య భాగం. అట్లాగే ఇప్పుడు నడి రేయి అంటాడు, రేయి యొక్క నడి భాగం. అయితే కూడా ఒక చిన్న డౌట్ రావచ్చు మీకు, ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తే ఇక్కడ మీకు యొక్క అనేది వచ్చింది కదా, మరి యొక్క వస్తే షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది కదా, మరి ఇది ప్రథమ తత్పురుష సమాసం ఎట్లయితుంది అనే డౌట్ వస్తుంది జనరల్గా. అదే తెలుసుకోవాలి. అంటే ప్రథమ తత్పురుష సమాసానికి షష్ఠి తత్పురుష సమాసానికి చాలా తేడా ఉంది. మధ్యాహ్నము అన్నం యొక్క మధ్య భాగము అంటున్నాం మనం అక్కడ. అంటే ఉత్తర పదాన్ని మనం ప్రదానం చేస్తూ రాస్తున్నాం. అదే షష్ఠి తత్పురుష సమాసం అంటే ఉదాహరణకి ఇప్పుడు నా కలము, నా పుస్తకము అని ఉందనుకోండి, నా యొక్క పుస్తకం అంటారు, నా యొక్క పుస్తకము అంటారు. అంటే ఇక్కడ పూర్వపదము డిస్టర్బ్ చేస్తలేము, ఉత్తర పదాన్ని డిస్టర్బ్ చేస్తలేము, ఉన్నట్టు చెప్తున్నాం మనం. నా యొక్క పుస్తకము పూర్వపదాన్ని బట్టే అనుసరించే మనము చెప్తున్నాము. అదే ఇక్కడ ప్రథమ తత్పురుష సమాసం అయితే మనము ఉత్తర పదాన్ని తీసుకొచ్చి మనం ముందు తీసుకొచ్చి దాన్ని ప్రదానం చేస్తూ చెప్తున్నాం. అన్నం యొక్క మధ్య భాగము. సో కాబట్టి మిత్రులారా ఇక్కడ మీరు బాగా జాగ్రత్తగా గమనించాలి. ప్రథమ తత్పురుష సమాసంలో యొక్క అని వస్తుంది, షష్ఠి తత్పురుష సమాసంలో కూడా యొక్క ఉంటుంది. కానీ అక్కడనేమో ఉన్నట్టు మనం యొక్క అని చేస్తాం, ఇక్కడనేమో ఉత్తర పదాన్ని తీసుకొచ్చి ఉత్తర పద ప్రాధాన్యతను మనం తెలియజేస్తున్నప్పుడు యొక్క అనేది వాడతాం. అక్కడ మనం యొక్క అనేది నా అంటే పూర్వపదం తర్వాత ఖచ్చితంగా యొక్క అనేది ఉంటుంది. సో కాబట్టి దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అదే మిత్రులారా. నెక్స్ట్ క్వశ్చను 39వ క్వశ్చను ముచ్చటైన కామ ఆయన అనే పదాలు వరుసగా ఈ భాషా భాగాలు అన్నాడు. భాషా భాగాలు కూడా మనకు క్లియర్గా ఉన్నాయి. అక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. నామవాచకము సర్వనామము, అవ్యయము క్రియా విశేషణము, సర్వనామము విశేషణము, విశేషణము సర్వనామం. ఇక్కడ ముచ్చటైన ఆయన అన్నాడు. ఇక్కడ ఆయన అంటే ఎవరికి ఈజీగా తెలుస్తుంది మనకు. ఆయన అంటే నామవాచకానికి బదులుగా చెప్పేవారు. ఆయన, అతడు, ఆమె, అది, ఇది ఇవన్నీ కూడా సర్వనామాల కిందకి వస్తాయి. సో కాబట్టి అక్కడ మనకు ఆప్షన్ 4th ఆప్షన్ వచ్చేసి సరైనటువంటి ఆన్సర్. అదేంటంటే విశేషణము సర్వనామం. ముచ్చట అనేది అక్కడ విశేషణం తెలియజేస్తుంది, ఆయన అనేది అక్కడ సర్వనామాన్ని తెలియజేస్తుంది. సో కాబట్టి ఇది 4th ఆప్షను. 39th క్వశ్చన్కు 4th ఆప్షను సరైనటువంటి ఆన్సర్. తర్వాత ఇవి క్రమంగా 40వ క్వశ్చన్. ఇవి క్రమంగా సంయుక్త సంశ్లేష అక్షరాలు గల పదాలు. ఇవి క్రమంగా సంయుక్త సంశ్లేష అక్షరాలు గల పదాలు. మనకు ఫస్ట్ సిలబస్లో భాషాంశాలలో ఫస్ట్ అదే ఇచ్చింది, ద్విత్వ సంయుక్త సంశ్లేష అక్షరాలు అని ఇచ్చింది. సో కాబట్టి ఇక్కడ మనం కనుక గమనించినప్పుడు సంయుక్త సంశ్లేష అక్షరాలు ఏవో అని ఇక్కడ మనకు అడిగిండు. ఆప్షన్ 1 పూల సజ్జ పిట్ట. ఆప్షన్ 2 కృష్ణార్జునులు జ్యోత్స్న, కృష్ణార్జునులు జ్యోత్స్న. ఆప్షన్ 3 శాస్త్రము సత్వము. ఆప్షన్ 4 కొర్రమట్ట ధర్మము. మరి ఇక్కడ సరైనటువంటి ఆన్సర్ ఏంటి అన్నప్పుడు ముందు మనకు తెలియాలి సంయుక్త అక్షరం అంటే ఏంటి. ఒక హల్లు అక్షరానికి వేరే హల్లు ఒత్తు వచ్చి చేరితే అది సంయుక్త అక్షరం. మరి సంశ్లేష అంటే ఏంటి, ఒక హల్లు అక్షరానికి ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు వచ్చి చేరితే అది సంశ్లేష అక్షరాలు. సో మనకి ఇక్కడ ఆప్షన్లలో కనుక చూస్తే మనకు సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే కృష్ణార్జునులు జ్యోత్స్న. సో ఇక్కడ మనకు కృష్ణ షాకు నావత్తు ఇచ్చిండు అక్కడ, అంటే వేరే ఒత్తు వచ్చింది. రూకు జావత్తు ఇచ్చిండు, ఇది సంయుక్త అక్షరము. తర్వాత జ్యోత్స్న తాకు అక్కడ సావత్తు నావత్తు రెండు ఒత్తులు ఇచ్చిండు కాబట్టి అది మనం క్లియర్గా మనకు ఏది సంశ్లేష అక్షరం అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి సంశ్లేష అక్షరము అన్నప్పుడు ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తుంటారు. కొన్ని పదాలు ఇచ్చినప్పుడు సంస్కృతం అనే పదం ఉందనుకోండి, సంస్కృతం అనే పదం ఈ క్రింది వారిలో ఏది అంటాడు అక్కడ మనకు ఎగ్జామ్ బిట్లో అన్నప్పుడు చాలామంది ఓహో సంస్కృతం అంటే అక్కడ రెండు ఒత్తులు ఉన్నాయి కాబట్టి అది సంశ్లేష అక్షరం అనుకుంటారు. అక్కడ సంస్కృతము అన్నప్పుడు రూత్వం, అది ఒత్తు కాదు, ఒత్తు వేరు. మనకు అక్కడ
ఇక్కడ సంస్కృతం రూత్వం గుణితాలు, తలకట్టు దీర్ఘాలలో ఉండేటటువంటి ఒక రూత్వం అది, అక్కడ కావత్తు ఇచ్చిండు. సో కాబట్టి ఇట్లా గమనించుకోవాలి. ఇటువంటి పదాలు కూడా మనకి ఇచ్చి మనల్ని కొంచెం అయోమయం గురి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి పదాలు ఇచ్చినప్పుడు అది రూత్వం కాబట్టి అది సంశ్లేష అక్షరం కాదు. సో అది గుర్తుపెట్టుకోవాలి మిత్రుల. తర్వాత 41 క్వశ్చన్ వచ్చేసి అమ్మ నిద్ర లేచింది, అమ్మ ముఖం కడుక్కుంది. ఈ రెండు వాక్యాలను కలిపి రాసిన రూపము అని అన్నాడు. అమ్మ నిద్ర లేచింది, అమ్మ ముఖం కడుక్కుంది. ఈ రెండు వాక్యాలను కలిపి రాసిన రూపం ఏంటి అని అంటుంది. ఆప్షన్ 1 అమ్మ నిద్ర లేచింది ముఖం కడుక్కుంది. ఆప్షన్ 2 నిద్ర లేచిన అమ్మ ముఖం కడుక్కుంది. ఆప్షన్ 3 అమ్మ నిద్ర లేచి అమ్మ ముఖం కడుక్కుంది. అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది. సో ఇక్కడ మనకు అన్ని ఆప్షన్స్ కూడా చాలా దగ్గర సంబంధం ఉండేటట్టు కొంచెం కన్ఫ్యూజ్ చేసేటట్టు ఇచ్చిండు. ఇక్కడ ఏం లేదు, ఏం హైరాణ కావాల్సినటువంటి అవసరం లేదు. అమ్మ నిద్ర లేచింది, అమ్మ ముఖం కడుక్కుంది. ముందు అసలు ఇది ఏ వాక్యము అని తెలియాలి. ఇది ముందు సామాన్య వాక్యం. సామాన్య వాక్యంలో ఉపవాక్యాలు అసలే ఉండదు, అంటే అసమాపక క్రియలు ఉన్నటువంటి వాక్యం అసలే ఉండదు. అన్నీ కూడా సమాపక క్రియలు ఉంటుంది. అంటే అమ్మ నిద్ర లేచింది, అమ్మ ముఖం కడుక్కుంది. లేచింది అనేది సమాపకనే, కడుక్కుంది అనేది కూడా సమాపకమే. అంటే వాక్యార్థం పూర్తయినటువంటి అది కాబట్టి ఇక్కడ మనకు ఇది సమాపక క్రియ అని కూడా మనం చెప్పొచ్చు. సో కాబట్టి ఇక్కడ దీన్ని ఈ రెండు వాక్యాలను కలిపి రాసిన రూపం ఏమవుతుంది అంటే అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది, అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది అనేది అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. అంటే ఒకటి అసమాపక క్రియ ఉండి చివరగా సమాపక క్రియ ఉన్నట్టయితే దాన్ని మనం ఇది ఏ వాక్యం అవుతుందంటే ఇది సంశ్లిష్ట వాక్యం అవుతుంది. సో కాబట్టి ఇక్కడ అమ్మ నిద్ర లేచింది, అమ్మ ముఖం కడుక్కుంది అన్నదానికి అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది అనేది సరైనటువంటి ఆన్సర్. తర్వాత సద్గుణ విశాలుడు సంధి పదాన్ని విడదీసిన రూపం. సద్గుణ విశాలుడు సంధి పదాన్ని విడదీసిన రూపం. సద్దు ప్లస్ గుణ విశాలుడు, సత్తు ప్లస్ గుణ విశాలుడు, సద్ ప్లస్ గుణ విశాలుడు, సత్తు ప్లస్ గుణ విశాలుడు. అక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో మనకు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాయి. దానికి సరైనటువంటి ఆన్సర్ ఏంటి అంటే సత్ ప్లస్ గుణ విశాలుడు. ఇది సరైనటువంటి ఆన్సర్. తర్వాత 45 క్వశ్చను ఈ వృత్త పద్యంలోని ఛందస్సు. ఈ వృత్త పద్యంలోని ఛందస్సు అంటే మనకు ఒక అపరిచిత పద్యం ఇచ్చిండు. ఆ పద్యంలో మనకు ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ పద్యాన్ని యొక్క ఏ పద్యం అని అడిగిండు. అక్కడ ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలము, మత్తేవము. అక్కడ వచ్చేసి ఆ పద్యం వచ్చేసి చెంపకమాల అనేది ఆ పద్యంలోని ఛందస్సు. అక్కడ మనకు చెంపకమాల అవుతుంది. అది ఏది జనకుడు తండ్రి సద్గుణ విశాలుడు పంక్తి రథుండు మామదు అనే ఈ పద్యము ఇచ్చినప్పుడు ఇది మనకు ఏ పద్యం అవుతుందంటే ఇది చెంపకమాల పద్యం అవుతుంది. సో ఇది అనమాట. తర్వాత 52వ క్వశ్చను ఓ అనే అక్షరం స్థాన కరణ ప్రయత్న భేదాలు ఏంటి అని అన్నాడు. అక్కడ ఇది ఓ అనే అక్షరం ఇక్కడ మనకు స్థాన కరణ ప్రయత్న భేదాలు. ఇది వర్ణోత్పత్తి స్థానాలలో ఇది క్లియర్గా మనకు ఇవ్వడం జరిగింది. ఆ వర్ణోత్పత్తి స్థానాలు బాగా చదివితే అక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ ఓ అనేది జనరల్గా ఏంటంటే కంఠ్యోష్టములు అంటే ఓష్టములు, కంఠంతోని ఓష్టంతోని మనం పలుకుతాం కాబట్టి ఓ అనేది కంఠ్యోష్టం అవుతుంది అక్కడ. తర్వాత 55వ క్వశ్చన్ బుభుక్షితుడు పుల్లు పదాలకు అర్థాలు. ఇక్కడ అర్థం ఇచ్చిండు. బుభుక్షితుడు అంటే ఎవరు అంటే ఆకలిగా ఉన్నవాడు, పుల్లు అంటే ఏంటంటే గడ్డి. సో ఇక్కడ సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే 4th ఆప్షన్ ఇచ్చిండు. ఇక్కడ ఆ 4th ఆప్షన్ ఆకలిగా ఉన్నవాడు గడ్డి. పుల్లు అనే దానికి గడ్డి, బుభుక్షితుడు అంటే ఆకలిగా ఉన్నవాడు. తర్వాత 56th క్వశ్చన్ నానా అర్థాలు ఇచ్చింది. ఇక్కడ వెరవు శ్రీ పదాలకు నానా అర్థాలు. అక్కడ మనకు వెరవు అనేదానికి శ్రీ అనే పదాలకు నానా అర్థాలు ఇచ్చినప్పుడు ఆప్షన్లు 4 ఇచ్చిండు. అక్కడ భయము, వధ, సాలెపురుగు, అల, ఉపాయము, వశము, అలంకారము, సంపద, భయము, ఆశ్చర్యము, వేరు, పాము, వెంట్రుక, వశం, విషం, బుద్ధిబలం. సో ఇక్కడ మనకు వెరవు అనే దానికి సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే ఉపాయము, వశము, నానా అర్థాలు. శ్రీ అనే దానికి ఏంటంటే అలంకారము, సంపద.
సో ఓవరాల్ వచ్చేసి ఇక్కడ మనకు రెండో ఆప్షన్ అనేది దానికి సరైనటువంటి ఆన్సర్. ఉపాయము కామ వశము కామ అలంకారము కామ సంపద, ఇది సరైనటువంటి ఆన్సర్. తర్వాత 57వ క్వశ్చను, మంచి వారితో స్నేహం చేయటం వల్ల మన విలువ పెరుగుతుంది. ఈ వాక్యంలో ఈ విభక్తితో కూడిన పదాలు అని అన్నాడు. ఇక్కడ మంచి వారితో స్నేహం చేయడం వల్ల మన విలువ పెరుగుతుంది. మనకు వాక్యంలో ఇచ్చినప్పుడు విభక్తులు మనం చిన్న ఉన్నప్పటి నుంచి తెలుసు మనకు. డూమోవులు ప్రథమ విభక్తి, ఇక్కడ నుంచి సంబోధన ప్రథమ విభక్తి వరకు ఉంటాయి కదా. సో అందులో చూసుకుంటే తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది. తో అన్నాడు కాబట్టి ఇక్కడ మనకు అయితే ఆప్షన్ ఎట్లా ఇచ్చింది మనకు, మంచివారు వల్ల మన విలువ ఒకటో ఆప్షన్. ఆప్షన్ 2 తో స్నేహం కామ విలువ పెరుగుతుంది. థర్డ్ ఆప్షన్ వారితో కామ చేయటం వల్ల. ఫోర్త్ ఆప్షన్ స్నేహం చేయటం కామ పెంపు చేయటం. ఇక్కడ మనకు సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే వారితో కామ చేయటం వల్ల, ఇది సరైనటువంటి ఆన్సర్. తర్వాత ఒక పొడుపు కథ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు రాజువారి తోటలో రోజా పూలు, రాజువారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ కోసేవారు లేరు, చూసేవారే కానీ కోసేవారు లేరు. ఏమిటవి ఏమిటవి అని ఇచ్చింది ఇక్కడ మనకు. ఇవి నక్షత్రాలు, మెరుపులు, మేఘాలు, మినుగురు పురుగులు. ఇక్కడ సరైనటువంటి ఆన్సర్ వచ్చేసి నక్షత్రాలు. సో ఇక్కడ మనకు ఇది మొత్తం మీద 2016లో టీఎస్ టెట్ 2016లో అడిగినటువంటి గ్రామర్ పార్ట్. ఒక్కసారి మనం ప్రశ్నల వెయిటేజ్ కనుక గమనిస్తే మొత్తం ఇందులో నుంచి గ్రామర్ పార్ట్ నుంచి మనకు 13 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. కంటెంట్ నుంచి 11 ప్రశ్నలు, పెడగాజీ నుంచి 6 ప్రశ్నలు. సో ఓవరాల్గా ఇందులో కూడా మనకు గ్రామర్ పార్ట్లో ఎక్కువగా ప్రశ్నలు ఇవ్వడం జరిగిందన్నమాట. సో తర్వాత నెక్స్ట్ మనకు 2017 టీఎస్ టెట్ 2017 పేపర్ 1 ప్రశ్న పత్రాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఒక అపరిచిత పద్యం, ఫస్ట్ అపరిచిత పద్యం ఇచ్చిండు. 31వ క్వశ్చన్, దాచుకొనగన్ ప్రాణమెవరి విడది, దాచుకొనగన్ ప్రాణమెవరి, దీన్ని విడదీస్తే అని అన్నాడు. దాంట్లో ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇచ్చిండు. సో దాచుకొనగా ప్రాణం ఎవరి అంటే కొన అంటే అక్కడ నా తర్వాత అరసున్న ఉంది, మళ్ళీ గా తర్వాత అరసున్న ఉంది. ఇట్లా మన పద్యంలో అరసున్న ఉన్నప్పుడు దాన్ని మనము విభజించుకుంటూ చదవాలి. దాంట్లో ధృతం అనే అక్షరాలు వస్తాయి. సో కాబట్టి అక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చిండు. దాచుకొనగన్ ప్లస్ ప్రాణము ప్లస్ ఎవరి. ఆప్షన్ 2 దాచుకొనంగా ప్లస్ ప్రాణ ప్లస్ ఎవరి. ఆప్షన్ 3 దాచుకొన ప్లస్ ప్రాణము ప్లస్ ఎవరి. ఆప్షన్ 4 దాచుకొనంగా ప్లస్ ప్రాణం ప్లస్ ఎవరి. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చిండు. దీంట్లో సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ సరైనటువంటి ఆన్సర్. దాచుకొనగన్ ప్లస్ ప్రాణము ప్లస్ ఎవరి అనేది సరైనటువంటి ఆన్సర్. తర్వాత 41 క్వశ్చన్ వచ్చేసి కంఠీరవం అనే మాటకు గల వేరువేరు అర్థాలు. ఇది చాలాసార్లు చాలా ఎగ్జామ్లలో కూడా అడిగినటువంటి ప్రశ్న ఇది. కంఠీరవం అనే మాటకు వేరువేరు అర్థాలు, వేరువేరన్నా నానా అర్థాలన్నా ఒకటే, అదే అర్థం అంటే పర్యాయ పదాలు, వేరువేరు అంటే నానా అర్థాలు. సో కాబట్టి ఇది జాగ్రత్తగా గమనించాలి. వేరువేరు అర్థాలు అడిగిండు కంఠీరవానికి. సో ఇక్కడ సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే ఏనుగు, సింహము, పావురం సరైనటువంటి ఆన్సర్ ఇది. తర్వాత ఒక పద్య భాగం ఇచ్చిండు మనకు. ఒక పద్యం ఇచ్చి అందులో 4వ గణం ఏమిటి అన్నాడు. అక్కడ ఛందస్సు ఇచ్చిండు. ఇది పొదవేడు నొప్పులేక రుచి పుట్టగా నేర్చు నటయ్య భాస్కర, పొదవేడు నొప్పులేక రుచి పుట్టగా నేర్చు నటయ్య భాస్కర అనే పద్యం ఇచ్చిండు. సో ఇట్లా పద్యం ఇచ్చినప్పుడు ఏంటంటే మనం ముందు ఆ పద్యాన్ని 3 అక్షరాలను ఘన విభజన చేసుకోవాలి. ఆ ఘన విభజన చేసుకున్నప్పుడు మనకు 4వ గణం ఏం తెలియజేస్తుందో అక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చిండు. దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ 1 తగనం, ఆప్షన్ 2 జగనం, ఆప్షన్ 3 రగనం, ఆప్షన్ 4 సగనం. మరి ఈ పద్యం ఏ గణం అవుతుంది? ఏ గణం అవుతుంది? 4వ గణము అంటే జగనం అవుతుంది. అంటే ఈ పద్యం ఏ పద్యం అంటే ఇది మనకు చెంపకమాల పద్యం అవుతుంది. సో ఇక్కడ 4వ గణం జగనం. సో సరైనటువంటి ఆన్సర్ 2వ ఆప్షన్ ఇక్కడ. తర్వాత నీటి మీద తేలుతుంది, నీటి మీద తేలుతుంది ఈ వాక్యంలోని అలంకారము అన్నాడు. తేలుతుంది ఇది మనకు 8వ తరగతిలో మనకు ఉంది. ఇది అలంకారాల గురించి.
ఇది అలంకారం వచ్చేసి చేకానుప్రాస అలంకారం. చౌక అంటే జంట, అంటే మనకు ఒక వాక్యములో హల్లుల జంట అర్థభేదంతో వెంటనే రావడం, ఇది చేకానుప్రాస అలంకారం యొక్క లక్షణం. అంటే ఇక్కడ తేలుతుంది, అర్థంలో భేదం ఉంది కానీ ఆ జంట వెంటనే వస్తుంది, తేలుతుంది. సో కాబట్టి ఇది ఒకసారి అంటే మనం ఒక వాక్యంలో మనం చూసినప్పుడు వెంటనే వస్తుంటే అది మనం చేకానుప్రాస అలంకారం అని గుర్తుపెట్టుకోవాలి. నీటి మీద తేలుతుంది. అరటి తొక్క రాదు, అరటి తొక్క రాదు. అమ్మకు చెప్పు ఇవ్వమని. సో ఈ రకమైనటువంటి ఉదాహరణలను చూస్తే ఐడియా వస్తుంది. ఇవన్నీ కూడా చేకానుప్రాస అలంకారం కిందకే వస్తాయి. అక్కడ అలంకారాలు మనకు ఆప్షన్స్ ఇచ్చిండు. చేకానుప్రాస, అంత్యానుప్రాస, లాటానుప్రాస, వృత్యానుప్రాస అని ఇచ్చిండు. ఇది చేకానుప్రాస అలంకారం అవుతుంది. తర్వాత 53వ క్వశ్చన్. ఆహా ఆ ప్రాంతమంతా శోభాయమానంగా ఉన్నది. ఆహా ఆ ప్రాంతమంతా శోభాయమానంగా ఉన్నది. ఈ వాక్యంలోని అవ్యయం ఏంది అని. సో ఇక్కడ అవ్యయం అనేది ఇక్కడ భాషా భాగాలలో ఒక టాపిక్ ఇది. తర్వాత దీన్ని సపరేట్గా కూడా ఒక టాపిక్ ఇచ్చింది మనకు టెట్ సిలబస్లో. సో కాబట్టి ఆహా అనేది ఏంటి అంటే అక్కడ మనకు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిండు. ప్రాంతము, శోభాయమానం, ఆహా, ఆ, ఇట్లా 4 ఆప్షన్స్ ఇచ్చిండు. ఇది ఈజీగా మనం చెప్పవచ్చు. ఆహా అనేది ఇక్కడ మనకు సరైనటువంటి ఆన్సర్. మరి ఎట్లా గుర్తుపట్టాలి అవ్యయ పదాలు అని అన్నప్పుడు? అవ్యయం అంటే ఇది ముందు అసలు అంటే లింగ వచన విభక్తులు లేని పదాలే అవ్యయ పదాలు. మరి ఎట్లా గుర్తుపట్టాలి దీన్ని అంటే జనరల్గా మనకు పదం తర్వాత మనకు ఆశ్చర్యార్థకు గుర్తు ఉంటుంటుంది మామూలుగా. ఆహా, ఓహో, ఔరా ఇటువంటి పదాలు ఉన్నప్పుడు వాటి పక్కకు మళ్ళీ మనకు ఆశ్చర్యార్థకు గుర్తుంటుంది. కాబట్టి అది చూస్తే అవ్యయ పదం అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత 54వ క్వశ్చన్. వయోవృద్ధుడు సమాస పదానికి విగ్రహవాక్యం అని అన్నాడు. ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చేసి వృద్ధుని వయస్సు చేత వృద్ధుడు, వయస్సు మరియు వృద్ధుడు, వయస్సు అయిన వృద్ధుడు. అంటే వృద్ధుడు వయస్సు చేత అయ్యిండు కాబట్టి ఇక్కడ మనకు ఇది 2వ ఆప్షను వయస్సు చేత వృద్ధుడు అనేది సరైనటువంటి ఆన్సర్. చేతంచే తోడంతో తృతీయ తత్పురుష సమాసం కిందికి వస్తుంది. ఇది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వయస్సు చేత వృద్ధుడు. తర్వాత 55వ క్వశ్చన్. నింగిలో చంద్రుని చూసి సంతోషించాను. నింగిలో చంద్రుని చూసి సంతోషించాను. ఈ వాక్యంలో ఉన్న విభక్తులు ఆప్షన్స్ 1 ద్వితీయ కామ ద్వితీయ, ఆప్షన్ 2 షష్ఠీ తత్పురుషం షష్ఠీ విభక్తి కామ ద్వితీయ విభక్తి, ఆప్షన్ 3 ద్వితీయ విభక్తి కామ ప్రథమ విభక్తి, ఆప్షన్ 4 సప్తమి విభక్తి కామ ద్వితీయ విభక్తి. సో ఇక్కడ మనకు నింగిలో అంటుండు కాబట్టి లో కిన్కున్ యొక్క లోపల షష్ఠీ విభక్తి. చంద్రుని చూసి సంతోషించాను. చంద్రుని ఆ వాక్యాంతం చివర చంద్రుని నీ అన్నాడు కాబట్టి నీ అని అక్షరం ఇచ్చింది కాబట్టి నిన్నులను గురించి ద్వితీయ విభక్తి. సో కాబట్టి అక్కడ సరైనటువంటి ఆప్షను షష్ఠీ కామ ద్వితీయ విభక్తి అనేది సరైనటువంటి ఆన్సర్. తర్వాత 56వ క్వశ్చన్. ఇది చాలా చిన్న క్వశ్చన్ కానీ దీన్ని చాలామందిని ఇబ్బంది పెట్టేటటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. దానికి ఉదాహరణ ఇది. క్ష్మి అనే సంశ్లేషాక్షరములోని ధ్వని క్రమము అని అడిగాడు. క్ష్మి అనే సంశ్లేషాక్షరములోని ధ్వని క్రమము అని అడిగాడు. అక్కడ ఆప్షన్స్ కు ప్లస్ ఇష్ ప్లస్ మీ, ఆప్షన్ 2 క్షు ప్లస్ మీ ప్లస్ ఈ, ఆప్షన్ 3 కు ప్లస్ ఇష్ ప్లస్ మీ ప్లస్ ఈ, ఆప్షన్ 4 కీ ప్లస్ షీ ప్లస్ మీ. సో ఇక్కడ సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే 3rd ఆప్షన్ సరైనటువంటి ఆన్సర్. కు ప్లస్ ఇష్ ప్లస్ మీ ప్లస్ ఈ కలిస్తే అది క్ష్మి అనేది ధ్వని క్రమము మనకు అట్లా ఏర్పడుతుంది. ఇది ఇంకా స్పెసిఫిక్గా బాగా తెలుసుకోవాలనుకున్నప్పుడు మనకు 6వ తరగతిలో అభినందన పాట తర్వాత అక్కడ మనకు వర్ణమాల, అచ్చులు, హల్లులు, ధ్వని, వర్ణం ఎట్లా ఏర్పడుతుంది, అక్షరం ఎట్లా ఏర్పడుతుంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ 6వ తరగతి పుస్తకంలో నుంచి ఇచ్చినటువంటి బిట్ ఇది.
సో అది ఇటువంటి ప్రశ్నలు కూడా చాలా చిన్న ప్రశ్నలు, ఇటువంటి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని తెలియజేస్తున్నాం. తర్వాత 57 క్వశ్చన్ వచ్చేసి, చలి పెడుతున్నదని అర్రలకెళ్ళి బయటికి వెళ్తలేడు. చలి పెడుతుందని అర్రలకెళ్ళి బయటికి వెళ్తలేడు. ఈ వాక్యంలోని అర్ర అనే మాటకు అర్థం ఏంటి అంటే జనరల్గా తెలంగాణ పదజాలం కిందకి వస్తుంది. అర్ర అంటే ఏంటి అంటే ఇది గది, అక్కడ మనకి ఇచ్చిండు గది, రంధ్రము, ఇల్లు, దుప్పటి. సరైనటువంటి ఆన్సర్ గది. తర్వాత 58వ క్వశ్చన్, వసుధ అనే పదానికి వ్యుత్పత్తి అర్థం. వ్యుత్పత్తి అంటే ఆ పదం పుట్టు పూర్వోత్తరాలు, ఆ పదం ఎట్లా పుట్టింది అనేది తెలియజేయడం వ్యుత్పత్తి. సో ఇక్కడ మనకు వసుధ అనే పదానికి వ్యుత్పత్తి అర్థం ఏంటి అంటే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చిండు. సమస్తాన్ని ధరించేది, సుధను కలిగి ఉండేది, వర్తులాకారంగా తిరిగేది, ద్రవ్యాదులను ధరించేది భూమి. సో ఇక్కడ మనకు 4 ఆప్షన్లలో వసుధ అనే పదానికి వ్యుత్పత్తి అర్థం ఏంటి అంటే ద్రవ్యాదులను ధరించేది భూమి అనేది సరైనటువంటి ఆన్సర్ అన్నమాట. తర్వాత 59వ క్వశ్చన్ ఇచ్చిండు ఒకటి. ఇక్కడ మనకు ఒక సామెత అనేది ఇచ్చిండు. ఇక్కడ మనకు సాగువాటు నాడు సాగకపోతే సాలంతా ఆగిపోతుంది అనే సామెతలోని అనుభవానికి మూలం. సాగువాటు నాడు సాగకపోతే సాలంతా ఆగిపోతుంది అనే సామెతలోని అనుభవానికి మూలం. ఈ జనరల్గా మన గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా మామూలుగా వర్షాలు పడేటప్పుడు జనరల్గా దున్నాలే అని అంటారు. దున్నకపోతే ఆ సంవత్సరం కాలంలో మొత్తం వెనుకబడిపోతుంది వ్యవసాయము అన్నట్టు. సో కాబట్టి ఇది ఇక్కడ మనకి ఏ అనే సామెతలోని అనుభవానికి మూలం ఏంటంటే వ్యవసాయమే. ఇక సాగుబాటు అన్నాడు కాబట్టి అది వ్యవసాయం కిందకి వస్తుంది. ఆప్షన్స్ 4 ఇచ్చుడు: వ్యవసాయము, వ్యాపారము, విద్య, వివాహ వ్యవస్థ. సో ఇది వ్యవసాయం దాంట్లో ఈ సామెతను వాడతారు. తర్వాత 60వ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, బంగారం అనే పదానికి ప్రకృతి రూపం. బంగారం అనే పదానికి ప్రకృతి రూపం. సో ఇక్కడ పుత్తడి, బృంగారం, సువర్ణం, శృంగారం. దీనికి సరైనటువంటి ప్రకృతి రూపం ఏంటి అంటే బృంగారం. బంగారానికి సరైనటువంటి ప్రకృతి రూపము బృంగారం. సో ఇది మనకు 2017లో ఇచ్చినటువంటి పేపర్ 1, టెట్లో పేపర్ 1 మనము డిస్కషన్ చేసినాం. దీంట్లో కూడా మనకు ప్రశ్నల వెయిటేజ్ కనుక మనం చూసినప్పుడు కంటెంట్ నుంచి మనకు ఒక 11 ప్రశ్నలు ఇచ్చిండు, గ్రామర్ నుంచి 13 ప్రశ్నలు ఇచ్చిండు, పెడగాజీ నుంచి 6 ప్రశ్నలు ఇచ్చిండు. సో కాబట్టి మిత్రులారా ఇందులో కూడా మనకు దాదాపుగా 13 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇది ఇప్పటి వరకు 2012 నుంచి 16, 17 ఈ సంవత్సరాల్లో అడిగినటువంటి గత ప్రీవియస్ పేపర్స్ మనం అనుకున్నంత తక్కువ టైంలోనే మనం క్వశ్చన్స్ను బ్రీఫ్గా అక్కడక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తూ డిస్కషన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఏదేమున్నా ఈ తెలుగులో ముఖ్యంగా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి చాలామంది చెప్తుంటారు, మనం యూట్యూబ్లో చాలామంది చూస్తుంటారు జనరల్గా 30 తెచ్చుకోవడం ఎలా, 30 తెప్పిస్తా అంటారు. అసలు అసాధ్యం. అవి సాధ్యం కాని వాటిని అట్లా చెప్పడం అది కరెక్ట్ అయినటువంటి ఇది కాదు. కాబట్టి నేనేమంటున్నా అంటే నా సలహా ఏంటంటే 30 అని కాకుండా ఒక 25 టెట్లో ఈ తెలుగు భాగంలో ఒక 25+ తెచ్చుకుంటే మీకు టెట్లో మంచి స్కోరు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమున్నా ప్రీవియస్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత మోడల్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పటికే అందరూ బాగా సీరియస్గా చదువుతూ ఉంటారు కాబట్టి చదవడంతో పాటు మీరు అప్పుడప్పుడు ప్రాక్టీస్ కూడా చేసుకుంటే మీకు ఎక్కడ తప్పు చేస్తున్నాం ఏందనేది మీకు తెలిసిపోతుంది. సో కాబట్టి మీరందరూ కూడా బాగా చదివి టెట్లో మంచి స్కోరు సాధిస్తారని, ముఖ్యంగా తెలుగులో మంచి స్కోర్ సాధిస్తారని, అలాగే టెట్లో దాదాపు ఒక 120 100+ 120 మార్క్స్ తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తూ మిగతా నెక్స్ట్ వీడియోలో ఈ మనకు ప్రతి పాఠం అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అంటే పేపర్ 1, పేపర్ 2కు సంబంధించినటువంటి పాఠ్యపుస్తకాలను కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి అప్కమింగ్ వీడియో మన పేపర్ 2 టెట్లో పేపర్ 2 2012, 2016, 2017లో అడిగినటువంటి పేపర్ 2లో అడిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ను మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి ఈ వీడియోని మీరు ఇంతసేపు చూసినందుకు ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.